వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ దేశహితం కోసమే మరొక కొత్త సిరీస్తో మీ ముందుకొచ్చింది. అదే ఇగ్నైట్. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అతి త్వరలోనే ఆవిష్కృతం కాబోతోంది. అదే సమయంలో ప్రస్తుతం జీడిపి గ్రోత్ రేట్ పరంగా చూస్తే ప్రపంచ దేశాలతో పోల్చితే అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా వేగంగా మన జీడిపి గ్రోత్ రేట్ కనబడుతోంది అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరొక వైపు భారత ప్రభుత్వం 2047కు వికసిత భారతే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటిస్తూ ఉన్నారు. వికసిత భారతం అంటే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలబడాలంటే ఈరోజు మనం చేయాల్సిన పని చాలా ఉంది. అండ్ ఈరోజు మనకొచ్చే అవకాశాలని అందిపుచ్చుకోవడము, కొత్త అవకాశాలని సృష్టించుకోవడము, రాబోయే తరాలకి ఒక మార్గదర్శకం చేసే విధంగా ఉండేటువంటి వ్యక్తులతో ఇప్పటి వరకు జరిగినటువంటి భారత విజయ ప్రస్థానంలో మనం ఎలా భాగస్వామ్యం తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తులతో ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళ అనుభవాల్ని రాబోయే తరాలకు మార్గదర్శనం చేసే విధంగా ఉండేటువంటి చక్కని సిరీస్ రూపంలో మేము ముందుకు వచ్చాం. ఈ వారం మన అతిథి ఒక విశిష్టమైన వ్యక్తి అనే చెప్పాలి. ఆయన 50వ దశకంలో జన్మించారు. ఆ తర్వాత ఎన్ఐటి, ఇప్పుడు మనం ఎన్ఐటిగా చెప్పబడుతున్నటువంటి వరంగల్ ఆర్ఈసిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో మాస్టర్స్ చేసి, కార్పొరేట్ వరల్డ్లోకి అడుగుపెట్టి గొప్ప గొప్ప సంస్థల్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వాటిని విజయ తీరాలకు నడిపించే దాకా ఒక సక్సెస్ఫుల్ సీఈఓగా పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. కార్పొరేట్ వరల్డ్ నుంచి మళ్ళీ ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వ రంగానికి అనుసంధానించబడ్డటువంటి పిపిపి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేదైతే అంటారో అందులో ఎంటర్ అయి సత్యం నుంచి వచ్చినటువంటి ఈఎంఆర్ఐ 108, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు 108 ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి వాటి రూపకల్పనలో వాటిని 108 సేవలు సక్సెస్ఫుల్గా మిగతా రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసేదాకా వెళ్ళి అక్కడ కూడా సక్సెస్ స్టోరీస్గా నిలిచినటువంటి 108 రూపకల్పనలో కీలక భాగస్వామి, కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్లకు దిశానిర్దేశం చేస్తూనే దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజర్గా ఇప్పటికీ విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వారే శ్రీ వెంకట్ చెంగబల్లి గారు. వారి అనుభవం ఈ జనరేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారి అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ఈ సందర్భంలో మన పాత్రని ఇంకొంచెం పెంచుకోవాలంటే ఇటువంటి వారి ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవం ఇదంతా మనకు అవసరం. అందుకోసమే వారితో ఈ ఇంటర్వ్యూ మేము ఏర్పాటు చేశాము అండ్ వారి అనుభవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ పిల్లల చేత కూడా చూపించండి. నమస్కారం వెంకట్ చెంగబల్లి గారు. ఫస్ట్ మీకు స్వాగతం సార్. నేను మీతో ఇంతకుముందు వేరే ఛానల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ చేశాను, బట్ నేషనలిస్ట్ హబ్లో మొదటిసారి మీతో మాట్లాడే అవకాశం నాకు దక్కింది అండ్ చాలా రోజుల తర్వాత. సో 71 సంవత్సరాల సార్ మీ ఏజ్? 71 సంవత్సరాలు. 11 ఏళ్ళు 60 తర్వాత. కరెక్ట్. నిజంగా అంతే అంతే ఎనర్జీతో మీరు పనిచేస్తూ ఉన్నారు. నేనే మిమ్మల్ని 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను యాక్చువల్లీ. సో ప్రస్తుతం ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాకి సిఇఓగా ఉన్నారు అండ్ పలు సంస్థలకి డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఈఎంఆర్ఐ గురించి, ఈఎంఆర్ఐ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడే ముందు అండ్ ప్రస్తుత భారతదేశపు ముఖ చిత్రం ఎలా ఉంది? ముఖ చిత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ మన యూత్ లార్జెస్ట్ నంబర్లో ఉన్న యూత్ కానీ, లార్జెస్ట్ నెంబర్లో ఉన్న మిడిల్ క్లాస్ కానీ, మన అర్బనైజేషను ఏ విధంగా పెరుగుతున్నది, ఈ 3 మనకి పెద్ద ఆపర్చునిటీస్ మన గ్రోత్కి. మిగతా ప్రపంచంలో ఎవరికి ఇటువంటి మిడిల్ క్లాసు, ఇటువంటి యూత్, ఇంత అర్బనైజేషన్ జరగట్లేదు. ఈ 3 మూలంగా ఎకనామిక్ గ్రోత్ మాట్లాడుతున్నప్పుడు మనం తప్పకుండా ఈ మిగతా రెండిటితో బ్యాలెన్స్ చేయకపోతే ఆ గ్రోత్ సస్టైన్ అవ్వదు. ఎకనామిక్ గ్రోత్ సస్టైన్ అవ్వాలంటే సోషల్లో సస్టైనబిలిటీ ఉండాలి. అంటే ఏదో పెరిగి టెక్నాలజీ పెరిగిపోయి ఉద్యోగాలు పోకుండా వీ హ్యావ్ టు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద పీపుల్. సోషల్ ఫ్యాబ్రిక్ హ్యాస్ టు బి దేర్, దట్ హ్యాస్ టు బి సస్టైన్డ్. రెండోదేమో మన ఎన్వైరన్మెంట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్.
Okay. So I'm sure this is where the government is working in this direction while focusing on economic growth. These two are understood that when a person is healthy, he has to also take care of not just his income, he has to also take care of his overall emotional well-being. Okay. So when you say you are successful, the success cannot be financial success. Okay. It cannot be economic success. It has to be balanced with intellectual success. What more you learned, balanced with emotional success, and more importantly, spiritual success. What did I do for the welfare of my people spiritually? A person or a country can say that we have succeeded only when we grew multidimensionally. Same way, how we protected our society in terms of the values, in terms of the culture, and also how we protected our environment. I am sure we are working in the direction, and these three, youth and middle class and the urbanization, are the driving engines for that. సార్ మీరు 50s నుంచి ఇప్పటి వరకు 2024లో మనం ఉన్నాం. 70 years, 7 దశాబ్దాలు. 7 దశాబ్దాల్లో నాకు తెలిసి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు చూసాం భారతదేశంలో. భారతదేశం ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిన సందర్భాలు తెలుసు, మన బంగారం కుదువబెట్టిన సందర్భాలు తెలుసు లండన్ బ్యాంక్లో. అక్కడి నుంచి ఈరోజు ఎకానమీ పరంగా చూస్తే మనం ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా అభివృద్ధి చెందినాం. మళ్ళీ పక్క దేశాలతో పోల్చుకుంటే ఇంకా కాదేమో అనిపిస్తుంది. ఏ జపానో లేకపోతే ఏ చైనానో లేకపోతే ఏ సింగపూరో వీటి సక్సెస్ స్టోరీస్ చూస్తూ ఉంటే మనం ఏదో ఇంకా ముందే స్టార్ట్ కావాల్సిందేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ అట్లీస్ట్ మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం అంటే ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ ఈ రెంటికి మధ్య మీరు పనిచేసిన వ్యక్తిగా ఈ స్టోరీని ఎలా చెప్తారు? మీరు ఈ 5-6 డికేట్స్లో భారతదేశపు స్టోరీని ఎట్లా మీరు డిఫైన్ చేస్తారు? నా పర్సనల్గా చూసుకుంటే నేను CEO అయింది 94లో, లిబరలైజేషన్ అయిన తర్వాత. 94 లిబరలైజేషన్ అయిన తర్వాత రిఫార్మ్స్ వచ్చిన తర్వాత. కానీ నేను పనిచేసిందంతా ప్రీ లిబరలైజేషన్ CEOs. So pre-liberalization CEOs, my bosses, where they were very successful because their markets were protected, competition was less, and there is not much of leadership. As a result, average mediocre leadership, whether it is present or absent also, it's going. It's like you have put the fuel. It's like one of the foreign cars when they came to the market here. When the test trial was going on between the prospective buyer and the seller, the car stopped after 2 kilometers. So the prospective buyer asked the seller, even if this car also stops after a couple of kilometers, I can as well go with my previous models what I had in this country pre-liberalization. Then this guy, the seller, told prospective buyer, sir, so far you have run on my name of the company. Now you have to put the petrol. Same way, pre-liberalized economy, some of our businesses grew with the name, fame, with the protection what we had. After that, ప్రొటెక్షన్ అంటే ఏంటి సార్? ఏముండేది protection ante the entry was restricted, license raj was there. కెన్ యూ ప్లీజ్ ఒకసారి అది ఏంటి అప్పుడు ఏం జరిగిందో చాలా మందికి తెలియదు ఈ జనరేషన్. అంటే మార్కెట్ ఫ్రెండ్లీగా లేదా అప్పుడు? అంటే పరిస్థితి అంతా ఎవరైనా సరే ఓపెన్ చేసుకోవడానికి లేదు. No, it was license were given. If you want to enter into a cement or a steel or any other market, you only some were permitted and few were there. And those also were given permissions and conditions were set for them so that they can become successful. Okay. So entry barriers was quite a lot. Okay. From legislation, from government, from regulation. సింపుల్ గా ఎవరైనా వచ్చి బిజినెస్ చేస్తాను అంటే Not at all. Not like what is పెద్ద happening ఇండస్ట్రీస్ today. అసలు ఛాన్సే లేదు. What happened in the last 15, 20 years, 30 years was not the case before. Oh. Not at all. Okay. So what a CEO really today is a CEO, but 30 years back, 94 CEO was different. So now the CEOs have to put their fuel in terms of the understanding the market, understanding the competition, and designing the appropriate strategies, focusing on opportunities, team development, team working, innovation, whole lot of elements what are required today. I had opportunity last 30 years to practice these new things. Luckily, because I became CEO in 94 after liberalization. And you have been updating yourself like నిజంగా చాలా కష్టం కదా సార్? No, I think it's basically, if you are an Indian CEO, first of all, you are committed to India first, not to the CEOship and organization I'm working. I'm an Indian first. Whether I'm working for a multinational or Indian owned company doesn't matter. I'm Indian.
So what I do for this country, for this Indian, in terms of paying taxes, paying what is relevant, following the regulations, laws, that for me the priority first, not anything else. And I would say the law abiding, my personal opinion, has increased hell of a lot post liberalization. So CEOs, that's why I always say he is not just a chief executive officer. I defined that E part. He is also chief ethical officer. Wow, very nice. And he is also chief entrepreneurial officer. Very nice. He has to find opportunity for growth, not only for organization, also for his people, also for the country, which other new business he can grow. Then he is a chief energizing officer. He has to ensure that the entire organization gets energized by looking at him. And he is also chief equitable officer. He has to ensure that society is not damaged, environment is not damaged because of my growth. And am I fair to employees, shareholders as well as vendors, all stakeholders and the governments. Very nice. And then chief, I am also chief, the evangelizing officer. I ensure that what good work I am doing, I have to go and talk to people. So that not for my brand image, so that many other people get developed. I am not happy only with my development. My country has to develop, for which my organization has to grow, my society has to grow, then my country has to grow. The kind of CSR responsibility today for an Indian CEO, I am not sure it was existing at that time. Today we inculcated that sense of responsibility to society. Very nice. So I think what you rightly asked me, the 5 decades have seen different phases for the markets completely. My first flight, what I took at the age of 32, Okay. the first flight is taken in 3.2 days of a child today, not 32 years. Correct. Same way, the malls you look at, not just travel, the hospitality, foods, what you see today, you have access to what you want, you have a choice today. When you have a choice, how do I still make sure that you choose my product, my organization is the biggest challenge for the CEO, which requires him to be visionary, he requires to be strategic, he requires to be innovative, he has to be also good at execution to get things done, still he has to build team, still he has to face the changes and prepare for the changes, he anticipates changes. So multi-dimensional challenges for a CEO post-liberalization, particularly last 15 to 20 years, and now at 71, I cannot say I am not relevant. సో మీరు 94లో సీఈఓగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్క వేస్తే సో పోస్ట్ లిబరేషనే మాట్లాడితే కనుక సో ఏ డికేడ్ మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది, ఎక్కడ లోగా అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటల్ సరే వచ్చే ఛాలెంజెస్, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్, సో విచ్ డికేడ్ ఈస్ ద బెస్ట్? I think particularly compared to 94 to 2004. 94 to 2004. That is, I would Starting say, point. starting. We are getting used to it now. Acha, okay. It's like, the first phase of the childhood, first 10 years kind of thing. But after that, 2004 to now, last 20 years, it's phenomenal. We have learnt how to adapt. Earlier we were only falling, we didn't know how to get up. Now last 20 years, we learnt how to get up and run by taking the help of others. And run despite the new players being there also, we learned how to run better than them. Okay. These 20 years taught many tools because we were exposed to many other players. There is no product which gets launched in India on second day. Same day when it is launched, some other developed country, it is launched in India on same day or before. Being a CEO, did you expect this change, this transformation, లేదా ఇప్పుడున్న ఈ ఎకానమీని did you expect at those days, like 94, when that liberation decision was made? You didn't? No, that's my person. What was your opinion at that My time? inability. Yeah, change has come for better. Okay. It's like when I got my seat into IMA, fantastic. That day night I didn't sleep. IIM. IMA. Acha. I was probably one of the few guys from coastal Andhra side to get seat in to IIM. get a seat in IMA. With a Telugu medium background, all that kind of thing. Life is not entering into the college. I realized life is not passing that 2 years course.
ఓకే. It started after coming out and joining the first job. ఓ. It is how I leverage my knowledge, how I leverage is important. Not just liberalization per se. Very few have produced higher numerator with the same denominator. Denominator, if you take it as liberalization, what you did with liberalization, look at some of our Indian companies which opposed liberalization at that time. Most of them have taken advantage of liberalization. They grew mad. In any sector you take, telecom or infrastructure, you take those sectors, how one has grown. It is those organizations which thought this liberalization coming away. On the contrary, they left that fear. They left that apprehension, learnt, built the capabilities to cope with that world which is coming here. And we have become successful. సో అండ్ ఇంకోటి, ఇండియన్ బ్రాండ్స్ కొన్ని విపరీతంగా సక్సెస్ అయ్యాయి. సో నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, తెలుగులోనే కొంత చెప్పే ప్రయత్నం చేయండి, కొంత మన ఆడియన్స్కి వెళ్తుంది. 90s, 80s అంటే అంతకుముందు అంటే నాకు తెలిసి 2000 వరకు కూడా కొన్ని బ్రాండ్స్, ఇప్పుడు కార్స్ అనుకోండి, అంబాసిడర్ ఇట్లాంటివి, ఈవెన్ బజాజ్, చేతక్ ఇట్లాంటివి, కొన్ని ఏవైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ చాలా ఇండస్ట్రీస్లో ఇండియన్ బ్రాండ్స్ చాలా గొప్పగా పర్ఫామ్ చేస్తున్నవి లిబరేషన్ తర్వాత తగ్గిపోయినాయి, పడిపోయినాయి. చాలా వరకు ఇండియన్ బ్రాండ్స్ వాళ్ళ స్థానం కోల్పోయాయి. ఎక్సెప్ట్ టాటాస్ కానీ కొన్ని బ్రాండ్స్ మళ్ళీ అట్లా కంటిన్యూ ఫ్లరిష్ అయ్యాయి. కానీ ఎందుకంటారు దాన్ని కరెక్ట్గా చేంజ్ని సరిగ్గా ఒడిసి పట్టుకోలేకపోవడం? అకార్డింగ్ టు మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఇఫ్ యూ టేక్ సేమ్ టైమ్, Nirma was existing. అవును. But how Nirma grew? How Nirma gave challenge to Hindustan Lever? Post-liberalization by launching Nirma at that price range, when Lever said the people will not succeed, but Levers only agreed and made public statement that we learned from them and launched Wheel later. Some of the multinationals have learned from our Indian companies and launched lesser, cheaper prices for those people at the last level in those markets in Brazil and other things. Godrej, the way it grew. Bajaj, the way it grew. Bajaj and to markets. Reliance, the way it grew. I mean, one is we can keep on saying the government supported all this. This is all, you have to run the business, whatever support you get. You have to have the business capability. I think essentials of the business, these people have enabled with their systems and empowered with their leadership. Those who have failed, they have failed. Kevin Care and Consumer Care, they have grown. Indigo is which airline it is? Foreign airline. But how it came? Now how Air India is bubbling again, coming back. But Jet Airways went down. So what is the factor which these Indian companies have? I think it's basically leadership. Huh? It's basically Only leadership. Leadership Oh, very and nice. the values. According to me, leadership, there is no leadership without values. These are the two sides of the same coin. Okay. When you say Rama as a leader, Krishna as a leader, you are talking of ethics automatically. Not ethical leadership is not. Leadership is always, if there is a leader without ethics, he cannot be a leader, first of all. Correct. True. That is what we... Yeah. Yeah, correct. You're right. సో అయితే నేను ఇప్పుడు అడిగింది ఎందుకంటే సార్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఈ రెండుకి అంటే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ తోటి ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది. ఇండస్ట్రీ ఇప్పుడు ఈరోజు పెరిగింది అంటే కనుక గవర్నమెంట్ పాలసీ డిసిషన్సే కదా. బట్ ఇక్కడికి వస్తే నేను మీరే ద ఫస్ట్ మీరు ఈఎంఆర్ఐ స్టార్ట్ చేసిన రోజుకి పీపీపీ అనే కాన్సెప్ట్ చాలా తక్కువ, అంటే అప్పుడప్పుడే వినిపిస్తున్న కాన్సెప్ట్ అంతే కదా. నాకు ప్లీజ్ సబ్జెక్టివ్ కరెక్షన్. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే కనుక కొంత పబ్లిక్ ఫండ్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ నుంచి ఫండ్ వస్తుంది, రెండు కలిపి ఒక మోడల్ లాగా తీసుకురావాలనేది యూపీఏ టైంలోనే వచ్చింటుంది. అది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. ఈఎంఆర్ఐ మీరు స్టార్ట్ చేసినప్పుడు 108 సర్వీసెస్కి సంబంధించి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈఎంఆర్ఐ ఇస్ అ సక్సెస్ స్టోరీ, ఫినామినల్ స్టోరీ. సో అది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్స్పాండ్ అయింది. ఈ క్రమంలో అంటే ఈ పీపీపీ మోడల్ అనేది స్టార్ట్ అయిన రోజుల్లో, అంతకుముందు పిఎస్యూలు ఉన్నాయి, అంత గవర్నమెంటే ప్రభుత్వ సంస్థల్ని నిర్వహించాలన్న రోజులు. నాకు తెలిసి ఇప్పటికీ ఢిల్లీలో కొన్ని హోటల్స్ అవి ఉంటాయి, ఇంతకుముందు గవర్నమెంట్ రన్ చేసిన హోటల్స్ అని అంటారు. హోటల్ కూడా గవర్నమెంట్ రన్ చేయాల్సిన పరిస్థితి ఏంటి, అసలు అవసరం లేదు, ప్రైవేట్ ప్లేయర్స్ చూసుకుంటారు అనే దగ్గరికి మనం వచ్చాము. ఇప్పుడు మోడల్ స్టార్ట్ అయిన రోజు మీరు ఫస్ట్ దాని ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ఇదే ఏఎంఆర్ఐ ఇస్ ఫస్ట్ సక్సెస్ స్టోరీ, రైట్? ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా మీరు దీన్ని అడాప్ట్ చేయగలిగారు, ఇది ఒక సక్సెస్ మోడల్గా ఎలా మీరు మార్చగలిగారు? నేను ఫస్ట్ డే 2nd April 2005 when I came to Hyderabad, I met Dr. Rajshekar Reddy. Okay. Till then I was CEO of a multinational company. I never met one single politician. అంతవరకు నేను ఒక రాజకీయ నాయకుడిని కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలవాల.
నాకు అప్పటికప్పుడు 51 ఏళ్ళకి. ఫస్ట్ ఆయన కలిసినప్పుడు ఆయన అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం. ఏమిటి, ఈఎంఆర్ఐ 108 సర్వీస్ లాంచ్ చేస్తుంది, గవర్నమెంట్ మిషనరీ అంతా సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, they will support you in treating the patients. Collectors will support you in terms of monitoring. You bring money, first set up the model. ఆ అగ్రిమెంట్ సైన్ చేసాం ఆ రోజు 2nd April 2005. ఫస్ట్ పైలట్ లాంచ్కి, ఫస్ట్ 15 అంబులెన్సెస్కి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒకటే మాట అన్నారు, వెంకట్ గారు మీలాంటి వాళ్ళు సీఈఓలు, సక్సెస్ఫుల్ సీఈఓస్ కార్పొరేట్ సెక్టర్ వదిలి మాకు రండి, గవర్నమెంట్లో కొంచెం మీ అవసరం ఉంటుంది. మీలాంటి వాళ్ళు మీ ప్రైవేట్ స్పీడు, ప్రైవేట్ ఎఫిషియన్సీ, ప్రైవేట్ సిస్టమ్స్ తాండి గవర్నమెంట్ రిసోర్సెస్తో లెట్ us do good for the people. వెరీ నైస్, కరెక్ట్. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ ఈఎంఆర్ఐ. ఫస్ట్ 15 అంబులెన్స్ 4 నెలలు ఎగ్జాక్ట్గా. April 15th నేను జాయిన్ అయ్యాను 2005. August 15th మేము ఫస్ట్ 15 అంబులెన్స్ లాంచ్ చేసాం. వన్ థింగ్ ఇస్ క్లియర్, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే యూ హ్యావ్ టు రీడిఫైన్ ఇట్ ఆల్సో ఇన్ సమ్ టైమ్స్ యాజ్ ప్లెజరబుల్ పెయిన్ఫుల్ పార్ట్నర్షిప్. బికాస్ గవర్నమెంట్తో పనిచేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అండ్ ఎప్పుడు ప్లెజర్ ఉండదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ యూ గెట్ ప్లెజర్, వెన్ యూ గెట్ పెయిన్, బట్ ఇట్స్ ఎ ప్లెజరబుల్ పెయిన్ఫుల్ పార్ట్నర్. నో డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ మ్యారేజ్ రిలేషన్షిప్. ఓకే, I learned lessons. The lessons are PPP requires my passion. PPP requires my patience. I have to be patient to deal with the government. I can't be hurrying like, because they have bureaucracy, the file has to move. I must have patience to deal with that. And number 3 is performance. Whether PPP, whether government money or private money, doesn't matter, you have to perform. Ambulance has to go in time, save the patient. That performance is not sacrificed. So I developed that passion, that patience to perform. 5,20,000 lives. I am not sure ఒక్క డాక్టర్ కూడా వాళ్ళ లైఫ్ టైంలో అన్ని ప్రాణాలు కాపాడగలరు. మరి నా లీడర్షిప్లో ఈఎంఆర్ఐలో ఏంటంటే అంతకన్నాగా నేను చనిపోతే డైరెక్ట్గా నేను స్వర్గానికి వెళ్తాను. మరి ఆరంభ 1.2 crores ఎమర్జెన్సీస్ 6 ఏళ్లలో 12 స్టేట్లో హ్యాండిల్ చేసామన్నమాట. 15 తర్వాత 30 తర్వాత 70 అయినాయి. 70 అమలు తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ సెడ్ వీ విల్ ఫండ్, వీ విల్ పే ఫర్ ద అంబులెన్స్, వీ విల్ పే ద ఆపరేటింగ్ కాస్ట్, యూ ఓన్లీ రన్. సో ప్రైవేట్ ఎంటిటీ రన్నింగ్ ఇట్ విత్ ఇట్స్ స్పీడ్, విత్ ఇట్స్ కల్చర్, విత్ ఇట్స్ ఎఫిషియన్సీ, విత్ ఇట్స్ పీపుల్, విత్ గవర్నమెంట్ మనీ. సో డినామినేటర్ ఈజ్ గవర్నమెంట్ money, numerator is private sector is converting that into efficiency and speed and economy and all that. So 6 years, 12 states, 3,200 ambulances. That was a phenomenal contribution to this country, to our country. And nowhere it happened. I remember we got an award in US, same 911. When we invited them, they refused. Later they came when we gave business class ticket. They invited me, I presented there after 4 years. They recognized us. Microsoft recognized as out of 162 companies which presented, they selected us as the innovative company. Piramal Enterprise recognized how the technology was used. C.K. Prahalad professor wrote in Harvard Business Review, he called it a Gandhian innovation. An innovation. See, many innovations can be useful for a business, for making profit. This is one innovation. Whether it is number 108, this number was not one number was there. Hindus were praying 108, Christians were praying, and everybody 108 was a good number. But I used it. I had option to select 105, 106, 107. I used 108 because I thought 1 plus 0 plus 8 is 9. ఆయన పాపం శ్రీధర్ శర్మ గారు ఎక్కడున్నారు, ఆయన వెంకట్ గారు మీరు చూజ్ చేసుకుంటే he was department secretary telecom. I had chosen that number. Many people didn't like it at that time, but I popularized it. Everybody used to tell me one story in a meeting. No other brand in this world has got popularized 108 in less than 2 years. 98% awareness levels. Even today you ask people 108, they won't say it's for shoe or car. They will say for emergency. Correct. So the PPP, the important thing is serving the entire state. At that time 8 crores population. Private cannot do. Only government can do. But government needs some partner who brings that those strengths which they don't have. I think it balanced exactly well. Absolutely. They monitored. Chief Minister was reviewing every 3 months. Chief Secretary was reviewing. So institutional review mechanisms where we could talk.
And I also learned one thing clearly. If a PPP has to be successful, you have to praise in public. You have to praise your partner in public and criticize private. నేను అదే అడుగుదాం అనుకుంటాను యాక్చువల్లీ మిమ్మల్ని. I learned మీరు అంటే ఒకటి గవర్నమెంట్ ప్రైవేట్ మధ్య మీకు ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు, అది పీపీపీ మోడల్లోకి తీసుకురావడం. అండ్ మీరు మీ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. బట్ ఆ సక్సెస్ స్టోరీ ఎలాంటి అంటే, అండ్ ఈవెన్ అది ప్రభుత్వాలకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ గెయిన్స్ చూస్తారు. బట్ ఆ పొలిటికల్ గెయిన్స్ కూడా మీకు వాళ్ళకి వచ్చాయి ఆ టైంలో. రాజశేఖర రెడ్డి గారికి ఆల్మోస్ట్ 4% ఓట్ 108 ద్వారానే వచ్చింది. అప్పట్లో ఆయన ప్రచారంలో కూడా కుయ్యి 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 అని అనేది. నేను ఆయనతో అనేవాడిని, ఏమంటే మీ కుయ్యి యాక్చువల్ కుయ్యి కన్నా బాగుందని. అంబులెన్స్ కుయ్యి కన్నా ఆయన కుయ్యి బాగుండేది. కానీ ఆయన తర్వాత కూడా ఆయన దాన్ని ఒప్పుకున్నారు కదా, చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఐ థింక్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ మెట్ హిమ్, హి వాజ్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ఫుల్. ఆయనకి పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం. దేర్ ఇస్ నో రిలిజియన్ కాస్ట్ ఫర్ హిమ్, ఇట్స్ ఓన్లీ పర్ఫార్మర్. ఐ రిమెంబర్ ఇన్ అమెరికా ఐ వాజ్ ఇన్ కాలిఫోర్నియా సైనింగ్ ఎయిర్మెన్ విత్ స్టాన్ఫర్డ్. మై ఫ్రెండ్ సిఎస్ రావు వాజ్ హిస్ అడ్వైజర్ ఎట్ దట్ టైమ్ ఫర్ హిమ్. ఐ రిక్వెస్ట్ సిఎస్ రావు కొంచెం సీఎం గారు వస్తారని. ఆయన ఆ రోజు ఉన్నారు అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో, వచ్చారు స్టాన్ఫర్డ్ క్యాంపస్కి. ఐ సైన్డ్ అగ్రిమెంట్ ఇన్ హీస్ ప్రెజెన్స్. యూ డోంట్ ఫైండ్ ఎ సీఎం who comes there, because he is very clever politician. He knows exactly what it means to the public, what it means to him. Okay. అయితే this learning, giving full credit to the government, giving full credit, I have slogged. But if they have not given you money, if they have not signed the agreement, I wouldn't have got opportunity. True. That opportunity of serving entire 8 crores was given by government. I could only serve with 70 ambulances, 1 crore population. But whereas he gave me opportunity to serve the 8 crores. For that, I learned to give full credit in public to the government, be it CM, be it officials. Very nice. Which required humility from my side. Because I am from IMA, because I am a successful CEO, all this do not matter. You are a small fry before government. You have come here to serve. I have come basically, I left my corporate career. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా. సేవ చేయడానికి వచ్చినప్పుడు నా ఈగో బయట పెట్టాలి, నా సెల్ఫిష్నెస్ బయట పెట్టాలి. నేను వచ్చింది గో బియాండ్ సెల్ఫ్. నాకు కాకుండా మిగతా ఎవరికి సాయం చేయగలను, నాకు తెలియని వాళ్ళకి, నా చుట్టాలు కాని వాళ్ళకి. నేను వచ్చినప్పుడు మరి ఆ నమ్రత ఉండాలి, ఆ అడాప్టబిలిటీ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అండ్ మారాలి. ఇవి లెసన్స్ నాకు నేర్చుకున్నది. సో మీరు ఎట్లా మీ కార్పొరేట్ కెరియర్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? అసలు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలన్నా ఎవరైనా ఈ ఎంఆర్కి ఎవరు మీకు ఫస్ట్ ఆఫర్ చేసింది? రాజుగారేనా? ఎట్లా చేయాలన్నా కానీ ఎట్లా మీరు కన్విన్స్ అయ్యారు అసలు? ఏం లేదు, 2005 Jan 21న మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్లో నేను అప్పుడు చైర్మన్ ఆఫ్ దట్ కన్వెన్షన్, యాన్యువల్ కన్వెన్షన్, నేను చైర్మన్ని. దట్ కన్వెన్షన్ వాజ్ ఆన్ బియాండ్ క్రియేటింగ్ వాల్యూ. People know how to create value. People know only creating value. They don't know how to capture that value. And they don't know how to deliver that value. They don't know how to sustain the value. Like State Bank, which has been there for so many years. How it sustained value despite all the liberalization, Hong Kong Bank to ICICI, State Bank has its own. How some of these companies, how they stayed retained, there is a leadership which learnt not just launching a product. They learnt how to price it appropriately. They learnt how to deliver that product, and they learnt how to sustain with their leadership over a period of time. And concept తో కాన్ఫరెన్స్ 2 రోజులు పెడితే చీఫ్ గెస్ట్గా రామలింగరాజు గారిని పిలిచాం. ఆయన రావడం జరిగింది. ఆయన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆయన మాట్లాడారు. ముందు నేను మాట్లాడాను హాఫ్ అన్ అవర్. ఏమిటి కాన్సెప్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆయన మాట్లాడారు. దాని తర్వాత నాకు కాల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి, మీలాంటి వాళ్ళు, నాకు ఐడియా ఉంది సేవింగ్ లైఫ్స్ ఇన్ ఎమర్జెన్సీస్ లైక్ 911, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ హౌ టు డూ. ఏ CEO లైక్ యూ షుడ్ కమ్. అంతే, మీరు తెలుగు వాళ్ళు, సక్సెస్ఫుల్ CEO. అండ్ ఈ సా దట్ కాన్ఫిడెన్స్ బీయింగ్ హ్యాండిల్డ్ విత్ సచ్ ఎ డిసిప్లిన్, సచ్ ఎ డెడికేషన్, మీరు రావాలని. నేను ఒప్పుకోలే. నేను ఇంత మంచి కంఫర్టబుల్ CEOగా ఉండి డబ్బులు ఇంత ప్రమాణంగా వస్తావు, అండ్ నేమ్ ఫేమ్ ఉంది మద్రాసులో, వైషుడే కమ్, ఇప్పుడు నేను హైదరాబాద్ పనిచేయలేదు. ఆయన ఒప్పుకోలే. మీరు వచ్చే వారం వరకు టైం ఇస్తున్నాను, మీరు ఆలోచించండి, రావాలి మీరు. అప్పుడు మా నాన్నగారికి చీరాలు వెళ్ళి, మా నాన్నగారు తెలుగు స్కూల్ టీచర్, రిటైర్డ్ టీచర్. ఆయన రిటైర్మెంట్ తర్వాత హీ బిల్ట్ ఎ టెంపుల్ రాధాకృష్ణ మందిర్ కట్టి. ఆయన రోజు ఆ గుడికి సేవ, గుళ్ళోకి వచ్చే వాళ్ళకి సేవలు చేస్తూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. ఆయన అడిగా, నాన్న ఇట్లా రాజుగారు పిలుస్తున్నారు, వెళ్ళేదా వద్దా అని. నువ్వేమనుకుంటున్నావు అన్నారు. నేను వెళ్ళదలుచుకోలేదన్న. ఎందుకన్నారు? ఏంటన్నా ఇన్ని డబ్బులు ఉన్నాయి, 2 ఇళ్ళు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి,
పెళ్ళాంకి నగలు ఉన్నాయి, పిల్లలు బాగా చదువుతున్నారు, నేను ఎందుకు అక్కడికి వెళ్తాం అన్నా. ఒరే నువ్వు చచ్చిపోయినప్పుడు నేను ఏం రాస్తారా నీ గురించి అన్నారు. నీ ఆబిచ్యూరీలో ఏం రాస్తారా అన్న, నేను ఇట్లా పిల్లలకి ఎంత చేశాను, పెళ్ళాంకి ఎంత చేశాను, నాకు నేను చేసుకున్నాను, నీ ఆస్తులు నేను రాస్తాను. అవేం రాయర్రా. నీకు తెలియని వాళ్ళకి నువ్వేమన్నా నీకున్న డబ్బుల్లో ఒక పైసా, నీకున్న టైంలో ఒక మినిట్, నీకున్న నాలెడ్జ్లో ఒక ఫ్రాక్షను, నీకున్న స్కిల్లో కొంచెం, వీటిలో ఏమైనా మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇచ్చగలిగితే అదిరా నిజమైన సక్సెస్. అంటే నీకు నువ్వు చేసుకోవడం కాదు, నీ కుటుంబం చేసుకోవడం కాదు. అంతే. Jan 26, 2005 ఐ డిసైడెడ్, జీతం తక్కువైనా వేరే సిటీ అయినా ఇష్టం లేకపోయినా ఇంట్లో నేను మారిపోయాను, హైదరాబాద్కి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 19.5 ఏళ్లలో నేను 108 నడిపాను, యూపీ 100 పెట్టాను, బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఆంధ్రాలో కానీ, అలాగే మేఘాలయలో ఫార్మర్స్ కోసం కాల్ సెంటరు, అలాగే హర్యానాలో, అలాగే మళ్ళీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు 108 మళ్ళీ లాంచ్ చేయటం. ఏ గవర్నమెంట్లో నేను ₹1 జీతం తీసుకోవాలి, అన్నిటి ఫ్రీయే. నాకు వద్దన్న, గవర్నమెంట్లో డబ్బులు తీసుకోకపోతే నాకు గౌరవం వస్తుంది అండ్ ప్రజలకు సేవ చేస్తున్నా. ఆ ప్రజలే నన్ను ఇవాళ ఇంత ఈ లెవెల్కి వచ్చానంటే ఆ ప్రజల డబ్బులతోనే మరి నాకు ఎడ్యుకేషన్ మరి వరంగల్లో కానీ ఐఎంలో కానీ నేను తీసుకొని ₹1 జీతం తీసుకోకుండా ఈఎంఆర్ఐ వదిలినప్పటి నుంచి లాస్ట్ 12 years నుంచి ఈ 5 గవర్నమెంట్లు 6 గవర్నమెంట్లు నేను ₹1 జీతం తీసుకోకుండా ఆ సాటిస్ఫాక్షన్ సంథింగ్ ఫినామినల్. నాకు ఫస్ట్ కార్పొరేట్ సెక్టర్ 28 ఏళ్ళు డబ్బులు ఉన్నాయి కానీ ఈ సాటిస్ఫాక్షను, ఈ రికగ్నిషను లేదు. సరే, అయితే ఇంకో కీలకమైన ప్రశ్న ఇది. మీరు రాజశేఖర రెడ్డి గారితో 108 ఫస్ట్ ఎంఆర్ఐ స్టార్ట్ అయినప్పుడు పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారి పీరియడ్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. నిజంగా ఆ స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. అండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ 108కి పనిచేశారు. అండ్ నరేంద్ర మోదీ గారికి 108 ఇప్పుడు గుజరాత్లో స్టార్ట్ చేయించారు. అండ్ యూపీలో అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు 100 స్టార్ట్ చేశారు. అందరూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీలు, ఒకళ్ళకొకళ్ళకు పడని సందర్భాలు, ఇవన్నిటి మధ్య కూడా హౌ డిడ్ యూ మేనేజ్? అదేనా ఏం స్కిల్ ఏమైనా ఉందా దాంట్లో? పొలిటికల్ లీడర్స్ గవర్నమెంట్లు మారినాయంటే మొత్తం సిస్టమ్ అంతా మారిపోయే సంస్కృతి. అట్లాంటి దాంట్లో మీరు ఎట్లా ఇవన్నీ ఓవర్కమ్ చేయగలిగారు? అండ్ అందరూ మొప్పించారు మీరు మళ్ళీ. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మీరు నన్ను కార్పొరేట్ సెక్టర్లో ఎలా పనిచేసారని అడగలేదు. ఎందుకంటే అక్కడ ఎక్కడున్నా కస్టమర్లు, మార్కెట్లు, ప్రాఫిట్లు అవే ఫార్ములా సేమ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఒకటి క్లియర్. పొలిటికల్ లీడర్స్ నా అబ్జర్వేషన్లో ఏ పార్టీ అనండి, ఒకటి కొంతమంది దే ఆర్ వెరీ వెరీ కమిటెడ్. కొన్ని వాల్యూస్ వాళ్ళకి వేరుగా ఉండొచ్చు కానీ దే నో వాట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్. ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ పర్సన్ వచ్చి నేను దీని మీద మీకు సహాయం చేస్తానంటే, మీరు చంద్రబాబు కానీ, మోడీ కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఇంకోళ్ళు కానీ వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలుసు వీడు మంచోడు, వీడి చేత మంచి పని అవుతుందంటే మనం వాడుకుందాము, వాడి మూలంగా నా రాష్ట్రానికి మంచిది అయితే వాళ్ళు వెనకాడరు. అదొకటి మంచి గుణం. ఒకటి వాళ్ళు నాకు మీరు చెప్పిన నలుగురు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. నేను యూపీ వెళ్తే ఆయన అఖిలేష్ యాదవ్ గారు అయితే మేము హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు నేను అటు ఎక్కే వరకు ఆయన ఎక్కరు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన సర్వ్ చేస్తారు, నీకు ఇది కొంచెం కారం ఇది ఆయన సర్వ్ చేస్తారు. ఒకసారి మా ఆవిడతో వెళ్ళినప్పుడు ఆయన మీటింగ్లో ఉన్నా కూడా లేచి వచ్చారు. అంత ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ఫుల్ when he was CM, right? when he was CM, absolutely. అలాగే చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఎండీ ఉన్నప్పుడు ఆయన క్వార్టర్లీ రివ్యూస్లో కలెక్టర్స్ అప్పుడు ఈ కార్పొరేషను 2 లక్షల మందికి షార్ట్ టైంలో ఈయన ఐఏఎస్ కాదు బయట నుంచి వచ్చారు, చూడండి ఎలా చేశారు, ఒక పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేదు, ఏ పార్టీ గిట్టి ఏం లేదు, అది కూడా టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కళ్ళు సిస్టంలో అప్లై చేయాలి, వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళింది, నేర్చుకోండి అని అప్రిషియేట్ చేశారు. మోడీ గారు ఆయన నేను ఫస్ట్ టైం 27th June 2007లో కలిసాను. నేను ఆయన ఆంధ్రాలో జరిగింది 108 నేను వింటానని చెప్పి నాకు కొంచెం చూచి చెప్పమంటే నేను వెళ్ళా 50 minutes ప్రజెంట్ చేశా. 50 నిమిషాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఆపకుండా విన్నాయని ఒకడే మోదీ గారా అంత అనుకుంటారు. ఆయన విని बढ़िया వెంకట్ జీ చలో చాలు కరో అన్నాడు. ఆయన కైసా చాలు కరో సాబ్ టైం మాంగతా है అన్నాను. కిतना టైం అంటే 4 महीना అంటే 4 महीना क्यों लेने का, आंध्रा में इतना लिया, आंध्रा तो कांग्रेस गवर्नमेंट है, हमारा बीजेपी है, उधर 4 महीना लेगा तो इधर 2 महीने में करने का है. నేను ఒప్పుకోకపోతే ఆయన కాదు కూడదు ఎక్కడ ఎంబీఏ చేసావు అహ్మదాబాద్ అయితే మరి అహ్మదాబాద్ వాళ్ళు హాఫ్ ద టైం ఇట్లా చెప్పి మొత్తానికి నేను 2 నెలల 2 రోజులు 29th August 2007 లాంచ్ చేశాను. 2 monthsలోనే 2 months 2 days తీసుకున్నాను. ఆయన బిజీగా ఉన్నాడు, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాడు. కానీ ఈ నలుగురు చీఫ్ మినిస్టర్లు ఒక ప్రాజెక్టు ఒక ప్రైవేట్ పొజిషన్ తెచ్చినప్పుడు వాళ్ళ ఓనర్షిప్ బ్రహ్మాండంగా డిస్ప్లే చేశారు.
దే ఓన్డ్ అప్ బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ దేర్ స్టేట్, ఇట్స్ గుడ్ ఫర్ ద కామన్ మ్యాన్. అండ్ దేర్ ఈస్ అ పర్సన్ హూ ఈస్ కమింగ్ విల్లింగ్ టు స్లాగ్ ఫర్ అస్, లెట్ us గివ్ రెస్పెక్ట్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ మోడీ సెడ్ ఇది మొదటి రాష్ట్రం మన దేశంలో 108 లాంచ్ చేసేది అని చెప్పి తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత అని మైక్ బయట చెప్పారు. దట్స్ హౌ హీ ఓన్డ్ ఇట్. తను బరోడాలో లాంచ్ చేశారు. నేను ఒక కేసు చెబుతుంటే బరోడాలో ఇట్లా ఒక ఆమెకు సేవ్ అయింది లైఫ్లో, ట్రైన్లో పోతూ డెలివరీ పెయిన్స్ వచ్చి, అక్కడైతే పిల్లాడు డెలివరీ టాయిలెట్లో అయింది, పిల్లవాడు కింద పడిపోయాడు. అప్పుడు 108 లాంచ్ చేస్తే వెళ్ళి ఆ అబ్బాయిని, ఆ పుట్టిన పిల్లవాడిని, అమ్మను ఎట్లా సేవ్ చేసామని చెబుతున్నాను నేను. టాయిలెట్లో ఇండియన్ టాయిలెట్లో ఆమె బాబా ఆ 108 డైల్ చేస్తే ఎట్లా వెళ్ళాము, వెళ్ళి ఆ ట్రాక్ పక్కన అంబులెన్స్ తీసుకొని ఆ పిల్లవాడిని తీసుకొని, బికాజ్ ఇప్పుడే పుట్టాడు కదా ఇంకా యాక్వాగా ఉంటుందన్నమాట. ఇంజరీస్ ఇక్కడ జరిగాయితే పెద్ద బ్రూయిస్ తప్పితే ఏం కాలే. పక్క స్టేషన్ ఆమె అమ్మని దింపారు, ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఇద్దరిని ముందు వాష్ చేసి ఆ పిల్లవాడిని ఆమెని హాస్పిటల్ తీసుకెళ్ళి సేవ్ చేసామని చూస్తుంటే కదా. మోడీ గారు నాతో అన్నారు, ఆ కథ నాకు నెక్స్ట్ లాంచ్లో నాకు పిలిచి, వెంకట ఆ కథ నువ్వు చెప్పావు నేను చెబుతాను. ఇంకా డిఫరెంట్గా ఆయన చెబుతారు కదా బ్రహ్మాండంగా. అండ్ బ్రహ్మాండం చెప్పాడు భయ్ ఎవరు బహను అని, ఇది ఎవరు చేశారు. మన న్యాచురల్గా రాజకీయ నాయకులు వాళ్ళు చివరికి చెబుతారు ఇది ఎవరు చేశారు ఈ ప్రాజెక్ట్ అంటే, మరి నేను బీజేపీ అవన్నీ వస్తాయి న్యాచురల్గా. అవన్నీ నేను యాజ్ ఎ ప్రొఫెషనల్ ఐ షుడ్ బి విల్లింగ్, ఇది గవర్నమెంట్ది, ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ క్రెడిట్ తీసుకుంటుంది. అవన్నీ న్యాచురల్. ఐఎమ్ నాట్ హియర్ టు కంపీట్ విత్ దెమ్. కరెక్ట్. ఐఎమ్ నో బడీ టు నో వెదర్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఈ క్లారిటీ ఉండాలి కూడా. బట్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. దట్స్ వాట్ గ్రేట్నెస్ ఆఫ్ దోస్ లీడర్స్. వైఎస్ఆర్కు ఉంది ఆ క్లారిటీ, మోడీ గారికి ఉంది క్లారిటీ, చంద్రబాబు నాయుడుకు ఉంది ఆ క్లారిటీ, అఖిలేష్ యాదవ్కు ఉంది ఆ క్లారిటీ. బట్ నలుగురు డిఫరెంట్ పార్టీలు. బట్ నేను ఒకడినే, నేను నా వాల్యూస్ ఏవి మార్చుకోలేదు, నేను ఆ పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు. ఏ పార్టీ మీటింగ్ ఉన్నా కూడా వాళ్ళు నన్ను పిలవటం కానీ మాట్లాడటం కానీ మా వాళ్ళకి చేయమని కానీ ఎప్పుడు చెప్పలే. అఖిలేష్ యాదవ్ కంట్రీ మా పార్టీ వాళ్ళు ఈ యూపీ 100 పోలీస్ ప్రాజెక్ట్ ఇష్టం లేదని చెప్పారు. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ మంది మీరు తొందరగా పట్టుకుంటారు దొంగల్ని, యూపీ 100 ప్రాజెక్ట్ వెంటనే ఫోన్ చేస్తే 108 లాగా యూపీ 100 పెట్టమన్నాను ఆయన. మరి వెంటనే పోలీసులు వస్తారు, మరి మా వాళ్ళకి ఇబ్బంది అయినా సరే నాకు కావాలి, నువ్వు ఆ పని చేయాలని. 2200 కోట్ల ప్రాజెక్టు, 900 కోట్లు కెపెక్స్, 1400 కోట్ల అపెక్స్. అది మరి నాకు ఫ్రీడమ్ ఇచ్చి రన్ చేసి కంప్లీట్ ఫ్రీడమ్. మీరు స్టార్ట్ చేయడం ఒక లెక్క సార్, స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సస్టైన్ చేయడము, కంటిన్యూ చేయడము, ఇదొక లెక్క. అది ఆ లీడర్షిప్ మీదే ఉంటుంది. అది ఇప్పుడు 108 ఉంది, మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నా గుజరాత్లో చూడండి ఇవాళ వరకు కూడా. గుజరాత్లో సక్సెస్ఫుల్గా ఉంది కదా, ఫెంటాస్టిక్. ఎక్కువ ఇంకా అవునా, అప్పటికన్నా 2007లో లాంచ్ చేశాను, ఎక్కువ ఇంకా ఎక్కువ సర్వీస్ వచ్చాయి, ఎక్కువ మంది సర్వ్ చేస్తున్నారు, కొత్త అంబులెన్స్ ఇస్తున్నారు. అదే అగ్రిమెంట్. మిగతా రాష్ట్రాలన్నీ టెండర్ రూట్లో వెళ్ళిపోయినాయి. టెండర్లో వెళ్ళి ఎవరో ఒకరిని పిలిచి చీప్ ఎవడైతే వాళ్ళు, ఇక్కడ అట్లా కాదు. అదే ఈఎంఆర్ఏ ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నది గుజరాత్లో సక్సెస్ఫుల్గా, అదే ఫ్రీడమ్తో. బట్ కొన్ని రాష్ట్రాల్లో అది బికాజ్ వాళ్ళు భయపడి పొలిటికల్ టెండర్ రూట్లో వెళ్ళిపోయి ఎవరు తక్కువ అయితే వాళ్ళతో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. ఇది రన్ చేయడానికి ప్యాషన్ కావాలండి వీటికి. ఇప్పుడు నేను ఈ 19 ఏళ్ళుగా 71 ఏళ్ళకు కూడా నాకు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ప్యాషన్ మూలంగా. వాళ్ళు నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, నాకు ఇంకా ఎనర్జీ పెరిగింది. అది అక్కడ మరి ప్యాషన్ కావాలి. మరి ఏం మేరకు ఉంది, మరి మిగతా రాష్ట్రాల్లో ఎవరో వస్తారు, టెండర్లో వస్తారు, రాత్రిపూట అంటే దూరం అని వెళ్ళకపోవచ్చు అంబులెన్స్. అట్ట కాదు. కొంతమంది అంటారు అక్కడ కేసులు లేవు, అక్కడ అంబులెన్స్ తీసేద్దాం. అంబులెన్స్ అనేది వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు. కానీ మీరు నిజంగానే ఫేక్ కాల్స్ ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు సార్? అప్పట్లో చాలా ఒక పెద్ద సమస్యగా ఉండేది కదా, నేను కూడా చదివినాను పేపర్లలో. కొత్తలో 34% ఉండేవి, తర్వాత చిన్నగా తగ్గినాయి కదా. అవి అనలైజ్ చేసి ఎవరు ఏ నెంబర్ నుంచి వస్తున్నాయి, 100 కాల్స్ 90 అలా ఎక్కువ నెంబర్ ఇచ్చిన కాల్స్ మాట్లాడి, ఇక మరీ ఎక్కువ న్యూసెన్స్ కాల్స్ వాళ్ళని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి, చివరికి ఆ నెంబర్లు బ్లాక్ చేయండి అందరూ చెప్పేవాళ్ళు. బ్లాక్ చేస్తే మరి ఇక్కడ వచ్చింది ఎమర్జెన్సీ కదా. దొంగ అయినా దొరైనా ఎమర్జెన్సీ ఒకటే. ఏ కులమైనా మతమైనా ఏ ప్రాంతమైనా వాడి వృత్తి ఏదైనా సరే వాడి ప్రాణం ఒకటే, ప్రాణం కాపాడాలి. కార్పొరేట్ కల్చర్ గురించి ఒకసారి నేను మాట్లాడాలి. ఇది గవర్నమెంట్ సెక్టర్లో. నేను 2015-16 ఆ టైంలో అనుకుంటా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చాను నేను అప్పట్లో, ఎండోమెంట్స్ ఆఫీస్లో. నాకైతే ఇప్పటికీ నాకు గుర్తుంటుంది, నేను ఎంతమందికి చెప్పానో ఈ మాట కానీ నాకు తెలియదు. మళ్ళీ మీ ముందర స్క్రీన్ ముందు చెప్తున్నాను. మొత్తం ఎండోమెంట్స్ బిల్డింగ్ ఒకలా ఉండేది, గవర్నమెంట్ బిల్డింగ్. బట్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఆఫీస్ స్పేస్ మాత్రం డిఫరెంట్గా ఉండేది. మీరు వచ్చిన తర్వాత అది ఒక నిజంగా కార్పొరేట్ లుక్ వచ్చింది దానికి. అండ్ దాంట్లో మీరు తీసుకొచ్చిన విధానం కావచ్చు, పని విధానం కావచ్చు, అండ్ ఒక టిపికల్ గవర్నమెంట్ అనగానే ఒక ఫ్యాన్ మార్చాలన్నా కానీ 100 లెక్కలు ఉంటాయి.
సో మీరు కార్పొరేట్ కల్చర్ని గవర్నమెంట్లోకి అడాప్ట్ చేసి సక్సెస్ఫుల్గా నడిపిన విధానం మీరే చెప్తున్నారు. చంద్రబాబు గారు కూడా మెచ్చుకున్నారు ఆ టైంలో. నిజంగా చాలా మందికి లబ్ధిదారులకి తక్కువ నిధులు ఉన్నప్పటికీ ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయడం, ఎక్కువ నిధులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని సందర్భాలు కనబడుతున్న టైంలో ఎట్లా మీరు చేయగలిగారు? నిజంగా ఇది సాధ్యమా అండి? కార్పొరేట్ కల్చర్ గవర్నమెంట్ సెక్టర్లో సాధ్యమా? ఎలా సాధ్యం చేయవచ్చు? ఒకటండి, మనం సమాజానికి సేవ చేయాలంటే, బీదవాళ్ళకి సేవ చేయాలంటే మనం బీదగా ఉండక్కర్లే. నేను ఇప్పుడు ఆటో రిక్షాలో వెళ్తేనే మనం అక్కడికి వెళ్తాము. ఇప్పుడు బీద బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళినప్పుడు నేనేదో కారు మానేసి నడుచుకుంటూ వెళ్ళాలా? కరెక్టే. ఎందుకంటే సేవ చేయడం ఇంపార్టెంట్. అది ఇట్స్ సో హ్యాపెండ్ అది బ్రాహ్మణ కార్పొరేషన్. ఎవరికి సేవ చేసినా కూడా అది నేను అక్కడికి వెళ్ళి నేను బ్రాహ్మణాన్ని వెళ్ళాలా, ఓ ప్రొఫెషనల్గా వెళ్ళాను నేను. అలాగే కొన్ని బ్రాహ్మణ మీటి వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే మా అప్లికేషన్ రిజెక్ట్ చేశారు, మేము బ్రాహ్మణ మా డబ్బులే కదా మీరు రిజెక్ట్ చేస్తారేంటని. సారీ, ఇట్ ఈస్ గవర్నమెంట్ మనీ, ఐ విల్ ఓన్లీ గివ్ ఇట్ టు ఎలిజిబుల్ పీపుల్. జస్ట్ బికాజ్ యూ ఆర్ బార్న్ యాజ్ అ బ్రాహ్మణ్ దట్ డజంట్ మీన్ నేను ఇస్తాను నీకని. ఎలిజిబిలిటీ ఉంది, దాని ప్రకారం నువ్వు ఎలిజిబుల్ కాదు అంతే, పీరియడ్. ఇది గవర్నమెంట్ డబ్బులు, నా పర్సనల్ డబ్బులు ఇస్తా. సో ఐ వెంట్ యాజ్ అ ప్రొఫెషనల్ ఫస్ట్ అండి. ఇంకోటేమో సమాజానికి సేవ చేసినప్పుడు మీరు బీదగా అనిపించట్లే, బీదవాళ్ళకి సాయం చేయాలి అవసరం లే. వాళ్ళకి నువ్వు ఫుడ్ ఎలా ఇవ్వాలి కానీ నీ ఫుడ్ మానేయాల్సిన అవసరం లే. నేను మానేసి వాళ్ళకి అదేం ఇవన్నీ ఊరికే మాటలు అనమాట, బయటికి చెప్పడం తప్పితే. చాలామంది ఊరికే ఏదో ఆ జూటు బ్యాగ్ వేసుకొని కొల్లాపూరి చెప్పులు చేసుకొని ఇవన్నీ కాదు. మళ్ళీ రాత్రిపూట వెళ్ళి డబ్బులన్నీ అక్కడ తాగితాందా పెట్టి 5 స్టార్ హోటల్స్లో ఇవన్నీ కాదు. నేను బ్రాహ్మణ కాపురం ఉన్నప్పుడు గవర్నమెంట్ డబ్బులు వెళ్ళటం, నా కారులో ఇన్నోవాలో 4 వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే 4 ఎయిర్ టికెట్లు అయితే ఎక్కువ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంటించి తీసుకెళ్ళేవాళ్ళం. ఆ 1000 రూపాయలు 4000 మిగిలితే నలుగురికి 4000 ఒక స్కాలర్షిప్ ఇస్తాం. ఐఎమ్ ఎంటైటిల్డ్, ఐ కెన్ టేక్. అది కాదు అక్కడ మనం సేవ చేస్తున్నప్పుడు సేవా తత్పరం అంటే ఏమిటి? ప్రతి రూపాయి సేవ్ చేయాలి, సేవ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అది సేవ చేయాలంటే మనం కొంచెం విజువల్గా కూడా బాగుండాలి. ఊరికే చిరుపుడు గుడ్డలు వేసుకొని ఎట్లాగా నేను ఇట్లాగే వేసేవాడిని. బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఇలా నేను దోవత కట్టుకోలే. అక్కడ నాకు చాలా ఇష్టం దోవత కట్టుకోవటం. నేను ఎందుకంటే ఐఎమ్ ప్రొఫెషనల్ ఇయర్, ఐఎమ్ అపాయింటెడ్ ఫర్ దట్. But let me not dilute this. What I will not dilute is the ethical standards. What I will not dilute is our delivery standards. But I will look nice. My office should look nice. And I will not... అక్కడ మీరు వచ్చినప్పుడు ఐ డెంట్ స్పెండ్, నేను 11 lakhs 8 lakhs ఖర్చు పెట్టే దానికి మొత్తం ఆఫీస్కి అంతే. ఎగ్జాక్ట్లీ. వర్క్ కల్చర్ కూడా అట్లాంటి అట్మాస్ఫియర్ లో పనిచేసే విధానం కూడా మారుతుంది సైకలాజికల్లీ. UP 100 అండి. ఫస్ట్ టైం మన దేశంలో పోలీసులకి 300 కోట్లతో బిల్డింగ్ ఇచ్చింది ఒక అఖిలేష్ యాదవే. 8 ఏకర్ల ల్యాండ్. నేను ఎక్కడో దూరంగా వెళ్ళి అది కొంచెం చీప్ అన్నట్టు వెళ్తే ఆయన వద్దు, షహీద్ పత్లో అది అప్కమింగ్ ఏరియా, అక్కడ క్రికెట్ స్టేడియం, అక్కడ అన్ని IT కంపెనీలు వస్తున్నాయి, అక్కడ పెట్టమని 8 acres ల్యాండ్. నేను ఆల్మోస్ట్ 100 crores అక్కడే ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ కొన్నాను నేను. అది కొని ఆ బిల్డింగ్ మొత్తం అసలు చూస్తే మీరు ఒక బెంగళూరు ఆర్కిటెక్ట్ చేసింది. నోవేర్ ఇన్ ద వరల్డ్ పోలీస్ ఎమర్జెన్సీ సిస్టమ్ హ్యాస్ సచ్ ఏ బిల్డింగ్. 2 lakh square feet, బట్ ఐ బిల్ట్ ఇన్ 11 months time. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ 19th December 2015 ఫౌండేషన్ స్టోన్ వేసి 19th November 2016 11 monthsలో ఆ బిల్డింగ్ మొత్తం 2 lakh square feet కన్స్ట్రక్షన్ అయ్యి ఇంటీరియర్స్ అయిపోయి టెక్నాలజీ అంతా పెట్టి రిక్రూట్మెంట్ అంతా 700 మందిని యంగ్స్టర్స్ అందరినీ అమ్మాయిల్ని. ఐ సెడ్ వీ షుడ్ ఎంపవర్ ద విమెన్ అండ్ కాల్ టేకింగ్ ఎంపతి అంటే ఎవరికి ఉంటుంది? ఆడపిల్లకు ఉంటుంది, మనకు కాదు. ఐ టుక్ 7 of the UP girls, trained them and made them. And first time police constables I trained them. So when you are saying private thing, you can bring it to government, but don't take their bad things to you. You bring your good things, learn their good things. The government has got fantastic systems, fantastic documentation. అది కంటిన్యూ అవుతుందా సార్ తర్వాత? Yeah. యోగి గారి టైంలో. Oh yes. Politician will not talk very high about previous but it is contributing well, and he keeps going there, uses that auditorium, he speaks, all that happens. Okay. అబ్సల్యూట్. అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ పాలిటీషియన్ కూడా ఇప్పుడు 108 రాజశేఖర రెడ్డి లాంచ్ చేసినా కూడా చంద్రబాబు క్లోజ్ చేయలేదు, ఇంకోటి క్లోజ్ చేయలే, కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ కొంతమంది ఇచ్చిన పబ్లిసిటీ మిగతా వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు అదేంటంటే పొలిటికల్గా వాట్ ఇట్ విల్ కమ్ టు మీ అనేది వాళ్ళు అసెస్ చేసుకుంటారు, అది దాన్ని బట్టి ఇస్తారు. కరెక్ట్. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అండ్ ఈ వీడియోని మీరు చూడడం మాత్రమే కాదు, మీ పిల్లల చేత ఖచ్చితంగా చూపించండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.